Hi, hello everyone. Happy morning to everyone, Andy. So, welcome to day 6 Law of Attraction course. So, I'm very happy to share wonderful knowledge in today's session, Andy. సో ఇంతవరకు కూడా లాస్ట్ 5 సెషన్స్ అందరూ కూడా మంచి నాలెడ్జ్ తీసుకున్నారు. అదంతా కూడా మీరు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నా అండి. సో గ్రేట్, యు ఆర్ వెరీ లక్కీయెస్ట్ ఫెలోస్ అని అందరూ కూడా. సో ఈరోజు డే 6లో భాగంగా మంచి నాలెడ్జ్, మంచి టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఆర్ యు ఎక్సైటెడ్? సూపర్ అండి, సూపర్ గ్రేట్, రియల్ అండి. So first of all, I thanks to everyone. We are keeping a wonderful, valuable time for learning, and so today learners are the great earners in future, and 100% అనమాట. సో మనందరం కూడా మన రియల్ లైఫ్లో, ప్రొఫెషన్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ సక్సెస్ కావాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటాం. బట్ మరి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాము? దాని వెనుకున్నటువంటి కారణం ఏంటి? మనం ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కనుక 100% మన యొక్క వైబ్రేషన్స్ అండి. మన గత జీవితం చూస్తే, మనం గత జీవితంలో ఎక్కువగా మన ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే కనుక దానికి కారణం ఆ టైంలో ఉండేటువంటి మన యొక్క లో వైబ్రేషన్స్ అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక హై ఎనర్జీ హై రిజల్ట్స్, లో ఎనర్జీ నో రిజల్ట్స్ అండి. సో ఆ రిజల్ట్ మనం పొందలేదంటే కనుక మనం కారణం ఏంటంటే కనుక మనం లో రిజల్ట్స్, ఆ వైబ్రేషన్స్లో ఉన్నామన్నమాట. బట్ ఓకే అండి, మరి మన నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి? మన యొక్క వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. ఆ వైబ్రేషన్స్ని ఎలా పెంచుకోవాలి అనేది నా ట్రైనింగ్ సెషన్స్లో మీకు 100% నేర్పుతానండి. ఆ వైబ్రేషన్స్ని పెంచుకోవడం ద్వారా మీకు లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు. బట్ ఈ రోజు కూడా మనం ఒక వండర్ఫుల్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ టెక్నిక్ అనేది నేను డైరెక్ట్గా నరేందర్ సార్ గారి ద్వారా జాక్ అండ్ ఫిల్ నెంబర్ 1 కోచ్ అండి, వరల్డ్ నెంబర్ 1 కోచ్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఆ టెక్నిక్ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ నేను ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యానో అదే మీకు నేర్పబోతున్నా ఫ్రెండ్స్. అదేంటంటే కనుక E+R=O. ఈ అంటే ఈవెంట్స్ అనమాట. మనం చేసేటువంటి చాలా పనులు ఉంటాయి. సో దాంట్లో వచ్చేటువంటి ఈవెంట్స్ మనం చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో ఆర్ అంటే కనుక మన యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ అనేది ఒక ఈవెంట్ అయితే కనుక దాంట్లో వచ్చేటువంటి మై పార్టిసిపేషన్ రెస్పాన్స్ అనేది నాకు రిజల్ట్ ఇస్తుంది. అలా నాకు రియల్ లైఫ్లో జరిగినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ప్రొఫెషన్ టీచింగ్ కాబట్టి, సో టీచింగ్లో నేను లాస్ట్ ఇయర్ జాబ్ అనేది కోల్పోవడం జరిగింది, లాస్ అవ్వడం జరిగింది. సో ఆ జాబ్ లాస్ అయినప్పుడు, ఆ జాబ్ లాస్ అవ్వడానికి కారణం నా బాస్ వల్ల నాకు ఇన్కమ్ లేకుండా పోయింది, నా ఫ్యామిలీ రోడ్డున పడాల్సి వచ్చింది, నేను అన్నీ కోల్పోయాను అనేటువంటి డిప్రెషన్లోకి, లో వైబ్రేషన్స్లో ఉండి డిప్రెషన్లోకి పోకుండా నేను ఒక పాజిటివ్గా తీసుకుని దానికి రెస్పాండ్ అయ్యాను. ఇదంతా కూడా రియాక్ట్ అవ్వడం అనమాట అండి. లో వైబ్రేషన్లో ఉండటము, బ్లేమింగ్ చేయడం, అదర్స్ని బ్లేమింగ్ చేయడము, దాన్ని నా ఫెయిల్యూర్కి కారణం వాళ్ళే అని అదర్ని బ్లేమ్ చేసి రియాక్ట్ కాకుండా నేను రెస్పాండ్ అయ్యాను. ఏ విధంగా రెస్పాండ్ అయ్యానంటే, ఇఫ్ యూ లూజ్ వన్ ఆపర్చునిటీ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ టు గెట్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఆన్ టుమారో. అంటే మనం ఒక మంచి ఆపర్చునిటీ పొందడానికని నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఆ ప్రయత్నంలో భాగంగా నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. సేమ్ అదే శాలరీతో వేరొక జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో 100% మార్నింగ్ 8 to 7:30 ఎఫర్ట్ పెట్టడం జరిగింది. ఆ ఎఫర్ట్స్ అనుగుణంగా ఈరోజు నిన్న వచ్చినటువంటి మెయిన్స్ రిజల్ట్లో నా స్టూడెంట్ 12th సిబిఎస్ఈ చదువుతున్న స్టూడెంట్ మెయిన్స్లో 99.58% అనేది రావడం జరిగింది. ఆ మెసేజ్ అతని నుంచి డైరెక్ట్గా నేను పొందినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అది ఒక స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ కాబట్టి, అంటే నేను పడేటటువంటి ఎఫర్ట్ రెస్పాన్స్కి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్, ఆ ఈవెంట్ అనేది సక్సెస్ అవ్వడము అనమాట. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్, నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి వచ్చినటువంటి అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఉంది. అదే కాకుండా నేను అదే నెగిటివ్లో రియాక్ట్ అయ్యి
మనం వేరే బ్లేమ్ చేసే మెంటాలిటీతో ఉంటే గనక అక్కడే ఉండిపోతాము. నెక్స్ట్ స్టేజ్ గాని, నెక్స్ట్ లెవెల్‌కి ఎదిగేటువంటి ప్రయత్నం అనేది చెయ్యమనమాట. సో, అలానే మన రియల్ లైఫ్‌లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మనం ప్రతి ఈవెంట్‌కి రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అయితే 100% మీ లైఫ్‌లో కూడా మీరు అనుకున్నటువంటి రిజల్ట్ పొందుతారండి. సో, ఇప్పటి నుంచి కూడా రియాక్ట్ అవ్వడం మానండి. రెస్పాన్స్ అవ్వడమే చెయ్యండి. సో, గ్రేట్ అనమాట. మీ లైఫ్‌లో కూడా నా లైఫ్‌లో జరిగినట్టే మిరాకిల్ జరుగుతాయండి. దీన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి, చెప్పండి. సో, ఎల్‌డిటి లెర్న్ చేయండి, డూ చేయండి అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పండి, టీచ్ చేయండి. 100% మీకు కూడా మంచి జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.